Hello guys, good evening. Welcome to day 14 weekly report plus day 14. So let's get started. Moving forward, ఈరోజు డే 14 కాబట్టి డే 14లో మనం 11,264 స్టెప్స్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ 926 క్యాలరీస్. ఇదైతే ఈరోజు చేసింది. మనం ఇదేంటంటే ఇంకా హెవీగా చేద్దాం అనుకున్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ కానీ నడిచి ఉంటే ఇట్ వుడ్ బి పర్ఫెక్ట్. ఒక 14,000 స్టెప్స్ వరకు వెళ్ళిపోయేవి. మనం ఇంకా వచ్చే వీక్స్లో యావరేజ్ 12,000 ఉండేటట్టు చూసుకుందాం. సో ఈ వీక్ వచ్చేసి డే 8 నుంచి 14th వరకు ఈ 7 డేస్లో మనం 76,900 స్టెప్స్ అండ్ 6,763 క్యాలరీస్. మనకు తెలుసు కదా, 7,500 క్యాలరీస్ అంటే 1 kg ఆఫ్ బాడీ వెయిట్. సో మనం ముందే అనుకున్నాం పర్ వీక్ అంత తగ్గాలి అని. మనం అనుకున్న ప్రకారంగా ఏంటంటే 500 ఫుడ్ నుంచి డెఫిసిట్, 500 ఎక్సర్సైజ్ నుంచి బాగున్నాం. ఇక్కడ ఎక్సర్సైజ్ నుంచి 6,763 వచ్చేసాయి. ఐ వుడ్ బీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇంకా మూవింగ్ ఫార్వర్డ్, యావరేజ్ కూడా మనకు పెరిగింది. లాస్ట్ టైం యావరేజ్ 10,000 ప్లస్ ఉంది. ఈసారి యావరేజ్ 10,987కి వెళ్ళింది, అంటే నియర్లీ 11,000 స్టెప్స్. యావరేజ్ కూడా 966 క్యాలరీస్ అయిపోయింది. లాస్ట్ వీక్ మనం బర్న్ చేసింది 5,000 క్యాలరీస్ మాత్రమే. ఇక్కడ 6,763 క్యాలరీస్ బర్న్ చేసాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. బట్ సాడ్లీ ఐ హ్యావ్ చీటెడ్ అ లాట్ ఇన్ దిస్. చూసారా, ఇక్కడ లాట్ ఆఫ్ చీట్ మీల్స్. అంటే నెగిటివ్గా ఏం తినలేదు, నేను తిన్నదల్లా బిర్యానీస్ తినేసాను ఎక్కువ. ఒక వెన్స్డే ఒకరోజు మా అమ్మ లంచ్ కట్టలేదు, సో నేను అలిగైపోయాను. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆకలేసింది, బిర్యానీ కొనుక్కో తినేసా. నెక్స్ట్ డే మళ్ళీ ఆ రోజు కూడా మా ఇంట్లో ఏదో చిన్న కిడీ పార్టీ ఉంటే దాంట్లో కూడా బిర్యానీ తినాల్సి వచ్చింది, తప్పలేదు. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి నేను ఇవి కూడా అవాయిడ్ చేసేసి మూసుకొని ఉండాలి. ఇంకా లాట్ ఆఫ్ డిసిప్లిన్ రిక్వైర్డ్. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఫ్రైడే అనుకుంటా మళ్ళీ బిర్యానీ తిన్నాను. ఇంటికి వచ్చాక చూస్తే సమోసా ఏదో కనిపించింది, చాలా ఆకలేసింది నాకు. చాలా ఆకలితో ఉన్నాను, సమోసా తినేసాను. సో మన వెయిట్ వచ్చేసి 95.7 ఎంత ఉంది కదండి లాస్ట్ వీక్. మనం బాడీ వెయిట్ చెక్ చేసుకుంటే, ఈసారి చెక్ చేసుకుంటే 95.8కి వచ్చింది. యాక్చువల్లీ మళ్ళీ నేను రీగైన్ అయినట్టు వచ్చింది. అదే వాటర్ రిటెన్షన్ అంటారు దాన్ని. 95.7 చూపించిన తర్వాత అది నా ఐడి అంటే కరెక్ట్ వెయిట్ కాదు. అప్పుడు అది అంత లీస్ట్ 95.7 వచ్చింది. తర్వాత మళ్ళీ వాటర్ రిటెన్షన్ ఇవన్నీ రావడం వల్ల మళ్ళీ 98కి 97కి వెళ్ళిపోయాను నేను. తర్వాత రాను ఏమైందంటే నాది ఇంకా 95, 98, 97, 98 కనబడలే. 96.8, 97 జస్ట్ అలా వచ్చిందనమాట. సో రీసెంట్ తర్వాత చూసుకున్న తర్వాత 95.8 అనేది కొంచెం ఫిక్స్ అయింది. మేబీ ఈ వీక్ నేను 93 టచ్ చేసేస్తాను ఖచ్చితంగా. ఐఎమ్ ప్రిటీ షూర్ అబౌట్ ఇట్. ఫుడ్ కూడా నేను కంట్రోల్లో ఉంటాను. ఐ విల్ సే నో టు బిర్యానీస్. నేను చేసే తప్పల్లా ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ 7:30కి తినేసి బయలుదేరుతాను. జర్నీ చేసి లైబ్రరీకి వెళ్తాను. అక్కడ కూర్చున్న తర్వాత 2-3 మాక్ టెస్ట్లు, ఒక మాక్ టెస్ట్ రాస్తాను, లేదా కొంత చదువుకుంటాను. 11:30, 11 అయ్యేసరికి నాకు ఆకలేస్తుంది. ఐ కాంట్ ఈట్ ద లంచ్. ఐ హ్యావ్ టు డూ సమ్ స్నాకింగ్. ఫ్రూట్స్ ఏమైనా ఉంటే బెటర్. బట్ నా ఏరియాలో సరౌండింగ్స్లో 1 km రేడియస్లో ఏమీ లేవు అంతగా. ఉన్నా కూడా నేను వాటిని చూడలేకపోతున్నానేమో. నా మనసు అంతా ఎగ్ పఫ్లు అవిటి వెళ్ళిపోతున్నాయి. చేతిలో డబ్బులు ఉండేసరికి ఎగ్ పఫ్ల వైపు లాగి ఎగ్ పఫ్లు తినేసాను కొన్ని. డైలీ ఒక ఎగ్ పఫ్, ఒక చికెన్ రోల్, ఈ రెండు తినేసేవాడిని. అందుకే ఇక్కడ మచ్ డిఫరెన్స్ రాలేదు. 95.75, 95.8 అదే ఉంది. నాకు చాలా అదే బాధ వేస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ రిగ్రెట్ అండ్ గిల్ట్ ఎక్కువ ఉంది. ఈ వీక్లో నేను ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటాను. ఐ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్ గైస్. ఈ 14 డేస్లో ప్రతిసారి మనకు చెప్తారు కదా, ఒక 14 డేస్లో హ్యాబిట్ డెవలప్ అవుతుంది, కొత్త హ్యాబిట్స్ వస్తాయి. 21 డేస్కి ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది. హ్యాబిట్స్ కాస్త డిసిప్లిన్గా అయిపోతాయి. కొత్త అలవాట్లన్నీ వచ్చింది కాస్త అదే నీ రొటీన్ అయిపోతుంది, అది నీ యాటిట్యూడ్ అయిపోతుంది. సో ఇది నేను గమనించాను. ఈ 14 డేస్లో నాకు చాలా మెంటల్ హెల్త్ అయితే క్లియర్గా నాకు అనిపిస్తుంది. నా పాజిటివిటీ పెరిగింది, అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ వాక్కి వెళ్ళండి, 1 hour, మీకు కుదిరితే హాఫ్ అన్ అవర్
ఇంకా బాగుంటే 1.5 అవర్ 1 అవర్ వాక్ చేయండి. ఇట్ రియలీ హెల్ప్స్ ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇదైతే మన వీక్లీ రిపోర్ట్ కంప్లీట్గా చూసుకోవచ్చు మనం. సో గుడ్ నైట్ గైస్, బాయ్.